హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దొండకాయ ఫ్రై చేద్దాం కదా అని చెప్పి నేను దొండకాయలు అయితే కట్ చేశానండి. అవన్నీ కూడా చాలా వరకు పండిపోయినాయి. ఎందుకంటే ఫ్రిడ్జ్ అనేది మాకు మళ్ళీ ప్రాబ్లం పెట్టింది. దానివల్ల బయట పెట్టడం వల్ల దొండకాయలు అన్నీ కూడా పండిపోయినాయండి. నాకు ఈ దొండకాయలను అయితే పడాయాలని అనిపించలేదు. సరే కోసాను కదా, ఎలాగో దొండకాయలు ఆల్రెడీ దొండకాయ ఫ్రై చూపించడం వల్ల మీకు చూపించకూడదని అనుకున్నాను. పండిపోయినాయి కదా, సరే వీటితో పచ్చడి చేద్దామని అనిపించింది. అలాగే నేను ఒక 15 పచ్చిమిరపకాయల వరకు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. దొండకాయ ముక్కలను అయితే ఆయిల్ వేసాను. ఒక గరిటెన్నర ఆయిల్ వేసి దొండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం మినపప్పు, ఉప్పు, కొంచెం చింతపండు వేసి వీటిని అయితే నేను బాగా ఫ్రై చేస్తున్నానండి. ఈ దొండకాయ పచ్చడి అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఈ దొండకాయ పచ్చడిని మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని కనుక మన బండ పచ్చడిలాగా ఎవరికైనా రోల్ ఉన్నవాళ్ళు అలా అందులో కనుక దంచుకుంటే కచ్చాపచ్చగా చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే రోల్ అయితే లేదండి, అందువల్ల నేను మిక్సీలోనే కచ్చాపచ్చగా నేను మిక్సీ పడతాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. దొండకాయ తినడం వల్ల హెల్త్కి కూడా మంచిది. అలాగే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఎవరైనా పాలు ఇచ్చే తల్లులు ఎవరైనా సరే దొండకాయ తినచ్చు. పాలు బాగా పడతాయి. హార్ట్ ప్రాబ్లం కూడా ఉండదండి దొండకాయ తినడం వల్ల. హెల్త్కి కూడా చాలా మంచిది. దొండకాయ పుల్లగా ఉంటుందండి. ఇలాగ పండిన దొండకాయలతో పచ్చడి చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. నేనైతే దొండకాయని ఇలాగ వేపుకుని పక్కన పెట్టుకున్నాను. అవి పక్కన పెట్టుకుని కొంచెం చల్లారుతాయి కదా అని చెప్పి ఈలోగా నేను పోపుకి అయితే రెడీ చేసుకున్నాను. కొంచెం మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు అయితే పెట్టుకుంటున్నానండి. మీకు ఈ పచ్చడి నేను ప్రాపర్గా చూపించట్లేదు, అంటే నేను దొండకాయలు కోసి కడిగి అవి అయితే మీకు చూపించలేదు. కాకపోతే దొండకాయ పచ్చడి అయితే విధానం ఎలా చేయొచ్చని మీకు సింపుల్గా మీకు చెప్పదలిచాను. అందుకే నేను ఈ వీడియో అయితే పెట్టదలిచానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చల్లారిన ఈ దొండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో మిక్సీ పట్టాను. వాటిలో కూడా కచ్చాపచ్చగా మిక్సీ పట్టి ఈ పోపులు అయితే కలిపేసుకుంటున్నానండి. చాలా రుచిగా అయితే ఉంటుంది. ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.